అందరికీ నేను మీ వెంకట్. ఇంటర్నెట్ అంటే అనేక విషయాలకి, అనేక రకమైనటువంటి స్టోరీలకి, అనేక రకమైనటువంటి విశేషాలకి, వింతలు విడ్డూరాలకి ఇవాళ రేపు ఒక వేదికగా మారిందంటే కూడా ఆశ్చర్యం కాదు. మరి అయితే ఇంటర్నెట్లో వచ్చేదంతా ఒక ప్రామాణికమా? చెప్పేదంతా వినేదంతా మరి వ్యూవర్షిప్ గెయిన్ చేసే వాళ్ళంతా వాళ్ళు చెప్పేది A to Z కరెక్ట్, 100% కరెక్ట్ అని చెప్పడానికి ఏమన్నా స్టాండర్డ్ ఉందా అంటే 100% లేదనే చెప్తాను నేనైతే. కొన్ని ముఖ్యంగా ఇప్పుడు ఈ నిక్కొక్కాడో అవొక్కాడో అనేది నేను మొదటిసారి మరి బాగా పాపులరే కానీ నేను వినడం లేటుగా విన్నాను. ఈ మధ్య 4 రోజుల క్రితం ఒక వీడియో అతను పెడితే అది దాదాపు ఇప్పుడు 4 కోట్ల పైగా వ్యూస్ వెళ్ళింది. ఏంటబ్బా అని చూస్తే చాలా కథే జరిగింది. అతను మామూలుగా సన్నగా ఉన్నాడు ఫస్ట్, ఆ తర్వాత తింటాం అంటే ఫుడ్ ఈటింగ్ వీడియోస్ చూస్తున్నాం. మనకి ఇంటర్నెట్లో 50 అంటే ఇప్పుడు కొన్ని కేటగిరీలు విడగొడితే ఈ ఫుడ్ కేటగిరీలోనే బహుశా 30 to 40% వీడియోస్ ఉంటాయేమో అనిపిస్తుంది నాకు. అంటే 100%గా మనం డివైడ్ చేస్తే ఈ ఫుడ్ వీడియోస్ పర్సంటేజ్ అంటే కొంత ఫుడ్ ప్రిపరేషన్ కావచ్చు, కొంతమంది రెసిపీస్ చేయడం, మరి కొంతమంది ఫుడ్ చేసి ఛానల్స్ డొనేట్ చేయడం, ఇట్లా అనేక రకాలుగా ఉంటాయి. కొంతమంది ఫుడ్ తినటం అది మామూలుగా కాదు, అబ్నార్మల్గా. మనం అసలు అమ్మో ఏంది బకాసురుడు, మనకు ఒక కథ ఉంది మన పురాణాలు మహాభారతంలో. బకాసురుడు అతనికి ఆహారం పంపడం కోసం రోజుకొక ఊర్లో ఫుడ్ అంతా పంపడం, ఒక మనిషిని కూడా పంపడం అనేది మనం తెలుసుకున్నాం. అట్లా మహాభారతంలో భీముడు వంతు వచ్చినప్పుడు భీముడు వెళ్ళి అతన్ని చంపుతాడు, ఆ బకాసురుణ్ణి. అంటే ఆ ఊర్లో ఉండే ఫుడ్ని అంతా అతనికి పెట్టి ఆ ఫుడ్డే అది సరిపోదు, ఒక మనిషిని కూడా తినేసేవాడంట. అట్లనే అంత దారుణమైనటువంటి తిండిపోతు. బహుశా ఇతను మన ఇండియాలో పుట్టుంటే మన బకాసురుడితో పోల్చి అదే పేరు పెట్టాల్సి, బకాసుర వీడియోస్ అనే పెడితే సరిపోయేదేమో అనిపించింది నాకు. అంటే అతను స్టార్ట్ చేయడం వెనక ఒక మోటో ఏదో ఉంది. మామూలుగా చేస్తే వెళ్ళవు, కొత్తదనం ఉండాలి అనే ఇదిలో సక్సెస్ కావాలి. ఆ వెర్షన్లో ఎవరు స్టార్ట్ చేసినా ఉద్దేశాలు అవే ఉంటాయి సాధారణంగా. అతను కూడా నిక్కొక్కాడో అవ్వక్కాడో ఆ ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేసినట్టుగా అర్థమవుతా ఉంది. కొరియాకి చెందిన ఇతను మరి ప్రారంభంలో చాలా సన్నగా ఉన్నాడు, హ్యాండ్సమ్గా ఉన్నాడు. మరి ఇప్పుడు చూస్తే 7 నెలల క్రితం అతను వీడియోలు చేయటం అతని ఛానల్లో ఆగిపోయింది. అతను బాగా లావ్ అయిపోయాడు. ఎంత అంటే ఇంకా తింటే చచ్చిపోతాడేమో అనేటంత లావ్ అయిపోయాడు. అతను తిని బాగా మళ్ళీ ఏం తిన్నాడంటే 100% ఆ నూడిల్సే తిన్నాడు ఎక్కువగా. దాంట్లో అనేక రకాల సాసులు కలుపుకొని అతను చేసిన వీడియోల్లో ఎక్కువగా నేను గమనించింది ఏంటంటే అవి తినడమే. అయితే ఏంటి మరి ఇటువంటి వీడియోలు ఎందుకు చూస్తున్నారంటే మరి మనం తినలేం కాబట్టి, మరి అట్లా తింటూ ఉంటే చూడటం కూడా జనాలకు ఆసక్తి కలిగిస్తుంది అనేది మనకు అర్థమవుతా ఉంది ఇటువంటి. సో మొత్తం మీద ఇప్పుడు టాపిక్ ఏంటంటే 7 నెలల క్రితం అతను వీడియోలు చేయడం ఆగిపోతే అతను చచ్చిపోయాడు అనే ఫైనలైజ్కి, అది ఒక కన్క్లూజన్కి వచ్చింది సోషల్ మీడియాలో ఒక కొంతమంది. అయితే సడన్గా అతను బాగా సన్నబడి మునుపటి నిక్కొక్కాడో అవకాడో లాగా సన్నగా లీన్గా అయ్యి ఒక వీడియో చేసి పెట్టి దాంతో ఒక చాలా సుదీర్ఘమైనటువంటి అంటే 40 నిమిషాలు వీడియో ఉంది. అది అతను ఆడియన్స్తో షేర్ చేసుకోవటం, దాంట్లో కొన్ని ఇన్పుట్స్ కూడా అతను చెప్పాడు. అంటే నేను లావ్ అయిపోతున్నాను, ఇంకా చచ్చిపోయి ఉంటాడు అది ఇది అని చెప్పి ఇది చేశారు. ఒరే బుర్రలేని వాళ్ళారా, జనాలు ఏది చెప్తే అది ఇంటర్నెట్లో వినేస్తారా మీరు? నేను 2 సంవత్సరాల నుంచే బరువు తగ్గటం మొదలుపెట్టాను, అది మీకు తెలీదు. అయితే నేను అడ్వాన్స్గా కొన్ని వీడియోలు షూట్ చేసి పెట్టుకున్నాను బాగా లావుగా ఉన్నప్పుడే. ఆ వీడియోలనే నేను అప్లోడ్ చేస్తూ వచ్చాను. నేను అవి మీరు చేస్తున్నారని చెప్పి అనుకున్నారు. అట్లా బుర్ర లేకుండా మీ సమయాన్ని వేస్ట్ చేసుకున్నది మీరు అంటూ అతను ఇది చేయటం కూడా మనం గమనించవచ్చు. ఈ 2 సంవత్సరాల నుంచి బరువు తగ్గుతున్నాననే విషయం అతను మొన్న పెట్టిన వీడియోలో 5 రోజుల క్రితం అతను పెట్టిన వీడియోలోనే ఉంది. అతనే చెప్పాడు. చాలా అన్నిటికీ ఆ కామెంట్లు అన్నీ చదువుకొని అతను కూడా
కొంత అదే ఏంటి ఇట్లా తయారైంది ఇది అనేది సమాజం అర్థమైనట్టుంది. కొన్నిటికి అతను సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశాడు. అందులో అన్నిటికంటే ఇది స్టన్నింగ్ అనిపిస్తుంది జనాలకు. ఏంటంటే వీడు చచ్చిపోతాడు అని అనుకున్న అతను ఇప్పుడు బ్రతికి మళ్ళీ మునుపటి అంత సన్నగా అయ్యాడు. వండర్. ఇప్పుడు మళ్ళీ అదే నిక్కొక్కాడో అవక్కాడో అని అంతా కూడా అభినందిస్తూ ఉన్నారు. అభినందనల పర్వం అన్నమాట. అది 2 సంవత్సరాలు అయిందా లేదంటే 7 నెలల క్రితం స్టార్ట్ చేసింది అనేది జనాలు మర్చిపోయారు. అంత చావు చివరి అంచుల వరకు వెళ్ళాడు కదా. అటువంటి వాడు మళ్ళీ ఇప్పుడు నార్మల్ ఇదిలోకి వచ్చి, అఫ్కోర్స్ మొన్న చేసిన వీడియో కూడా ఫుడ్ తింటూనే మళ్ళీ ఆ నూడిల్స్ అవి ఇవి తింటూనే ఒక చిలకను పెట్టుకొని చేసాడు. చేస్తూ ఇట్లా అంటే బ్లైండ్గా ఇట్లా ఏది పడితే అది నమ్మితే మీ ఇష్టం వచ్చినట్టుగా ఇది చేసుకోవటం తప్ప మీ టైం వేస్ట్ చేయడం తప్ప అనేటువంటి ఒక నీతి వాక్యాన్ని అతను గుచ్చి చెప్పినట్టుగా అనిపించింది నాకైతే. అట్లానే మరి ఫుడ్ తినేవాళ్ళు ఫుడ్ చేసేవాళ్ళు చెప్పేవి బరువు తగ్గడానికి లేదా బరువు పెరగడానికి అవి ప్రామాణికాలుగా తీసుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం ఏది ఉండదు. ఏదైనా ఒక ఫీల్డ్లో దాన్ని శాస్త్రీయంగా పఠించిన వాళ్ళు, శాస్త్రీయంగా అధ్యయనం చేసిన వాళ్ళు, అందులో వాళ్ళు ప్రపంచానికి వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క ఇదితో ఆ మార్పును చూపించిన వాళ్ళు అయితే, ఉదాహరణకి మరి న్యూట్రిషనిస్టు ఫుడ్ బరువు తగ్గటం పెరగటం అనేది న్యూట్రిషనిస్టు చెప్పిన దానికే ఒక ప్రామాణికం ఉంటుంది అనేది నా అభిప్రాయం. లేదా వెనకట మన పెద్దవాళ్ళు చెప్పారు. ఏం చెప్పారు వాళ్ళు? మితాహారం విషం, టూ మచ్ ఎనీథింగ్ ఈజ్ రాంగ్. అది ఫుడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మాటలు కావచ్చు, ఏదైనా కూడా మితి మీరితే అది ప్రమాదకరమే. మితాహారమే శ్రేయస్కరం అనేది పెద్దవాళ్ళు ఒట్టిగా చెప్పారా? ఇప్పుడు ఇట్లా ఈ విపరీత వికృత భయంకర ధోరణులు పెరిగినాయి. కానీ ఆహారం తినడంలో ఇరిటేటింగ్గా తినే వాళ్ళని ఇంకా చూస్తూ ఉన్నారు. మరి ఏంటో అంటే జనాల సైకాలజీ ఒక పట్టాన అర్థం కావట్లా. అంటే మనం చేయలేనివి, మనం తినలేనివి, మనం ఆడలేనివి ఎదుటి వాళ్ళు చేస్తున్నప్పుడు అవి మనం చూసి ఐడెంటిఫై అవ్వటం అనేది జనరల్గా హ్యూమన్ సైకాలజీలో ఉంటుంది. ఉదాహరణకి మనం సినిమా హీరోలను ఇష్టపడటం వెనక కానీ, లేదంటే మనం క్రీడాకారులు స్పోర్ట్స్ మ్యాన్ లైక్ అంటే మనకు నచ్చిన క్రీడాకారులు బాగా ఆడేవాళ్ళని ఇష్టపడటం కానీ, మరి మంచి లీడర్లని ఇష్టపడటం వెనుక కానీ, మంచి మోటివేటర్స్ని ఇష్టపడటం వెనుక కానీ, మంచి ఉపాధ్యాయుల్ని ఇష్టపడటం వెనుక కానీ, మంచి ఫోటోల్ని ఇష్టపడటం వెనుక కానీ, లేదా ఇట్లా ఈ ఇష్టపడటం వెనుక అనే దాని వెనుక ఉంటుంది. కొన్నిటికైతే మనం చేయలేము కాబట్టి, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో మనం ఐడెంటిఫై అయ్యి మనల్ని మనం వాళ్ళకి అభిమానిగా మనం మారిపోతుంటాం. ఉదాహరణకి ఇది ఒక సినిమా ఉదాహరణగా చెప్పాలంటే, మనం భారతీయుడు సినిమా వచ్చినప్పుడు అది దేశవ్యాప్తంగా మరి తమిళ డైరెక్ట్ చేసినటువంటి శంకర్ గారు డైరెక్ట్ చేస్తే కమల్ హాసన్ గారు నటించారు. ఆ సినిమా ఎందుకు అంత గొప్పగా ఆడిందంటే అప్పట్లో సమాజంలో అది కరప్షన్ ఉంది బాగా. సామాన్యుడికి అది చాలా ఇదైపోతుంది, ఇబ్బంది అవుతుంది. దైనందిన జీవితంలో బ్రతకలేనటువంటి పరిస్థితి. ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా కూడా లంచం లంచం లంచం. సో దాన్ని అరికట్టడానికి మనకి కథలో కథానాయకుడు ఒక ఫ్రీడమ్ ఫైటరు, మరి అతను ఎక్కడ కాంప్రమైజ్ కాడు. సమాజంలో ఉన్నటువంటి కలుపుని ఏరివేయడానికి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసి లైవ్లో పెట్టి వాళ్ళు చేసినటువంటి కరప్షన్లో చూపిస్తూ మరి వాళ్ళని అంతం చేసేటటువంటి పాయింట్ మనకి బాగా నచ్చింది. దాంతో ఆ క్యారెక్టరైజేషన్ కమల్ హాసన్ గారి ఆ భారతీయుడు ఆయన కాస్ట్యూము గెటప్ వాటన్నిటికీ మించి మనకి ఔరా అనిపించేది ఏంటంటే అల్టిమేట్గా ఆ కథను జస్టిఫై చేసింది కూడా ఏంటి, ఈవెన్ అతను సొంత కొడుకు ఆర్టీవీలో పనిచేస్తూ మరి అంటే ఇంకో కమల్ హాసన్ కొడుకు డ్యూయల్ రోల్ అది మనకి తెలిసిందే. మరి అతను ఆర్టీవీలో ఒక డొక్కు స్కూల్ బండికి లైసెన్స్ ఇవ్వడం వల్ల అది ప్రమాదంలో పిల్లలు చనిపోతారు. రియల్గా జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అట్లా డొక్కు బస్సులలో ప్రమాదాలు జరిగి పసిబిడ్డలు చనిపోయినాయి. ఆ కొడుకును కూడా అతను కరప్షన్ చేసినందుకు చంపేస్తాడు. అక్కడ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. భారతీయుడు అంటే మనకి కొన్ని సంవత్సరాల పాటు ఇప్పటికి కూడా మొన్న వచ్చిన భారతీయుడు 2 కంటే కూడా మనం రివైండ్ చేసుకుంటే భారతీయుడు అనగానే అప్పటి గెటప్పే మనకి ఉంటుంది.
సినిమాలతో సంబంధం లేని వాళ్ళు కూడా ఆ క్యారెక్టర్కి ఫ్యాన్స్ అయిపోయారంటే నమ్ముతారా? నేను చెప్పేది కరెక్ట్ కాదంటారా? అట్లనే మరి యూట్యూబ్లో కూడా కొంత మంచి సమాచారం, విలువైన సమాచారం ఆయా రంగాల్లో ఇచ్చేవాళ్ళది ప్రామాణికంగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే ఈ అవకాడో, నికొక్కాడో లాంటి వాళ్ళకు ఒక మోటివ్, ఒక ప్లాను, ఒక సక్సెస్, ఒక ఎర్నింగ్, డబ్బులు సంపాదన, ఇవన్నీ ఒక ప్లాన్తో చేసినట్టుగా అనిపిస్తుంది. నాకైతే అనిపించింది. మరి బ్లైండ్గా నష్టపోయేది ఎవరంటే సామాన్యంగా, అంటే ఆ వీడియోలు చూస్తూ అనవసరంగా ఆడ కామెంట్లు పెడుతూ మన సమయాన్ని వీడియోలు చూడటం అంటే ఏంటి అంతా, అంటే నిజంగా అటువంటి విపరీత ధోరణి మనలో పెరుగుతుందంటే మనం చెక్ చేసుకోవాలి. మన మైండ్ ఎక్కడో గాడి తప్పుతుంది. విపరీతంగా వికృతంగా వీడియోల్ని మనం చూడాలని అనిపించడం ఏంటి అసలు? సో అదే మన ఆరోగ్యం ఎక్కడో కొంత సిక్ అవుతుంది. వాడి గురించి కామెంట్ పెట్టిన వాళ్ళని అతను సిక్ పీపుల్ అని చెప్పి అంటాం కూడా మనం ఇంటర్వ్యూలో చూడొచ్చు. సో అతని వరకు అతను చేసిన కరెక్ట్గానే అతను జస్టిఫై చేసుకుంటా ఉన్నాడు. అలాగే తన వీడియోలకి అట్లా సెటైర్లు, సోషల్ మీడియాలో ఇట్లా ఈ సైబర్ బుల్లింగ్ చేసిన వాళ్ళని బాగానే ఫుట్బాల్ ఆడుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సో ఏతావాత నాకేమనిపించిందంటే, సో ఏది పడితే అది చూసి సమయాపహరణ చేసుకోవటం తప్ప సెలెక్టివ్గా లేకపోతే, సెలెక్టివ్గా స్టాండర్డ్, అంటే ఇప్పుడు మనం ఒక చిన్నపిల్లలకి ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు, ఏదన్నా ఒక ఇది చూడాలని అనుకున్నప్పుడు ఒక డాక్టర్ చెప్పేవి మన భాషలో, మన తెలుగులో డాక్టర్లు చెప్పింది మనం ప్రామాణికంగా తీసుకుంటేనే మంచిది ఫైనల్గా. లేదంటే మన బామ్మలకి ఉంటే వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళని అడిగి ఏదన్నా ఒక చిట్కాలు చెప్తారు వాళ్ళు. ఎందుకంటే ఈ వైద్యం డెవలప్ కానప్పుడే వాళ్ళని బిడ్డలు సాకారు. ఇంట్లో వంట ఔషధం పోపు డబ్బానే వాళ్ళ డిస్పెన్సరీ అంటే కూడా అతిశయోక్తి కాదు. తర్వాత కొన్ని ఆకులు ఇవి వాళ్ళు చెప్తారు. వాటిలో ఆ టిప్స్తో కూడా చిన్నవి అన్నీ కాదు, మళ్ళీ ఏదో పెద్ద ప్రమాదం జరిగితే టిప్స్తో చేసేది కాదు ఇక్కడ చెప్పేది నేను. ఇట్లా ఎటైనా కూడా ఒక ప్రామాణికత, ఒక శాస్త్రీయత ఉన్నదాన్నే మనం తీసుకోవాలి తప్ప ఈ అవకాడో, నెకొక్కాడో లాంటి వాళ్ళకి మనం సమయం కేటాయిస్తే ఫైనల్గా అంటే గెయిన్ అయ్యేది వాళ్ళు, నష్టపోయేది సమయం రూపంలో అంటే వ్యూవర్సే తప్ప అంతకుమించి ఏముండదు. అంటే మరి ఈ వికృతమైనటువంటి ఆహారం విషయంలో ఈ దారుణంగా తినే వీడియోలను కూడా కొంతమంది కర్ర ఇట్లా ముందు పెట్టుకొని తినేస్తుంటారు. అది అబ్నార్మల్గా తింటారు. భయం వేస్తుంది మనకి. ఓరు నాయనో వీళ్ళని బకాసురులు ఆపాదించారేమో, ఆవాహనం అయ్యారేమో అనిపిస్తుంది. అంత దారుణంగా తింటారు. అటువంటి వీడియోలు చూస్తుంటారు. మరి ఇంకా దారుణమైనటువంటి కొన్ని వీడియోలు చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అటువంటి అబ్నార్మాలిటీ ఇవన్నీ మనం చూడాలని పదే మన మైండ్ కోరుకుంటే బెటర్ టు కన్సల్ట్ సైకాలజిస్ట్. ఎందుకంటే మైండ్ అవుట్ ఆఫ్ ద వే వెళ్తున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యప్రదంగా ఉన్నప్పుడు ఏంటి, సహజంగా ఉండేదే చూడాలి కదా, చూడాలని అనిపించాలి కదా ఏదైనా. సో మొత్తం మీద అయితే ఈ అవకాడో, నివక్కాడో లాంటి వాళ్ళు మామూలుగా చేస్తే రాదు కాబట్టి మనం డిఫరెంట్గా వెళ్ళి అతను ఇప్పుడు ఏంటి మళ్ళీ తగ్గితే గతంలో అతని వీడియోలకి రానంత వ్యూవర్షిప్ ఇప్పుడు అతను ఈ సన్నబడి చేసినటువంటి వీడియోకి వచ్చినాయి. అప్పుడే 4 రోజుకి 1 కోటి వ్యూస్ వెళ్తుంది ఆ వీడియో. అంటే జనాలకు ఆశ్చర్యం ఇప్పుడు అది. అంతకుముందు లావ్ అవటాన్ని ఏదో సింపతిగా అది ఇది ఒబ్బా నువ్వు చచ్చిపోతావు ఆపరా బాబు అని ఇట్లా కామెంట్లు చేసి పెద్ద ఏదో చేస్తున్నామని వాళ్ళు అనుకున్నారు. కానీ అతను ఏం చేశాడు, అతనికి ఒక ప్లాన్ ఉంది, ప్రణాళిక ఉంది, దాని ప్రకారమే చేసుకుంటూ వచ్చాడు. సో హిట్ కొట్టాడు చెప్పాలంటే. ఇప్పుడు మళ్ళీ కట్టు కొడుతున్నాడు. కాబట్టి బకరాలు అవుతున్నది ఎవరు అంటే చూసేటోళ్ళు. ఇప్పుడు ఆయన గతంలో ఏ వీడియోకి దానంత వ్యూవర్షిప్ మన సెప్టెంబర్ 4 రోజుల క్రితం పెట్టినటువంటి వీడియో దూసుకుపోతుంది అనమాట. ఏంటంటే ఇదొక వింత ఇప్పుడు అద్భుతం. ఎందుకంటే చాలామంది లావు తగ్గాలని అనుకున్నప్పుడు మనం చెక్ చేసుకోవాలి రోజు మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, ఎందుకు తింటున్నాం, ఇది అవసరమా అనేది కనుక మౌత్ ఇక్కడ చెక్కింగ్ చేసి ఆపకపోతే ఆ తర్వాత ఎన్ని చేసినా కష్టమే. కాబట్టి మితాహారం ఈజ్ ద బెస్ట్. మన పెద్దలు చెప్పింది మితాహారము, సహజమైనటువంటి మరి ఆరోగ్యకరమైనటువంటి పద్ధతులు, నీళ్లు తాగటము,
ఏది పడితే అది తినకుండా ఉంటే 50% కంట్రోల్లో ఉన్నట్టే ఆరోగ్యము. ఈ సోషల్ మీడియా వచ్చాక ఈ ఫుడ్ వీడియోలు ఎక్కువైపోయి షార్ట్స్ రూపంలో టెంప్ట్ అయిపోయి మరి ఆడ పడితే ఆడ ఏది పడితే అది తినాలనేటటువంటి ఒక కోరికని క్రియేట్ చేయడం వల్ల కూడా జనాలు తింటున్నారు, దానివల్ల బరువు పెరుగుతున్నారు అని చెప్పి ఈ మధ్య ఒక పరిశోధనలో సర్వేలో కూడా తేలింది. కాబట్టి ఇవన్నీ మనకు శత్రువులు లాంటివే ఈ పనికిమాలిన వీడియోలు ఇవన్నీ కూడా. కాబట్టి ముఖ్యంగా ఎందుకంటే బరువు పెరిగితే ప్రమాదం. ఒబేసిటీ ఈజ్ ద ఓపెన్ డోర్స్ టు ఆల్ డిసీజెస్ అంటారు డాక్టర్స్. బరువు పెరిగితే ఊబకాయం అనేది అన్ని రకాల వ్యాధుల్ని తనలోకి చేర్చుకునేటటువంటి ఒక గేట్వే. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అవొక్కాడో నికొక్కాడో లాంటి అతను చెప్పిన సందేశమే మళ్ళీ అది మీరు బుర్ర లేకుండా ఎందుకు ఇట్లా బతుకుతున్నారు అన్నట్టుగా చెప్పాడు చివరికి. సో కాబట్టి ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా కాకుండా చూడకుండా మనకు పనికొచ్చేదే చూసుకుంటే మంచిది. మనకు ప్రకృతి చెప్పేది కూడా, పెద్దవాళ్ళు చెప్పేది కూడా ఎప్పుడు ఇదే, ఏది ఎంత కావాలో అంతే తీసుకోండి అని. ఎందుకంటే మన చుట్టూ మంచి చెడు ఎప్పుడు వైఫై లాగా ఉంటూనే ఉంటాయి, ఇంకా మంచి కంటే చెడు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఫిల్టర్ మన చుట్టూ, మన బాడీ చుట్టూ ఫిల్టర్స్ ఉండాలి. ఫిల్టర్స్ లేకపోతే ప్రమాదమే. సో అదే అన్నమాట. కాబట్టి బివేర్ ఆఫ్ ఈ పేరు కూడా నాకు గుర్తుపెట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. నికొక్కాడో అవక్కాడో కైండ్ ఆఫ్ వీడియోస్.